శ్రీ మహాగణాధిపతయే నమః. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేశాం. మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము. ఈసారి గనక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు గాని, మన వల్ల జరిగిన ఇబ్బందులు గాని, మనకు తెలియకుండా జరిగినవి గాని, తెలిసి జరిగినవి గాని ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు గానీ, చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు అంటే జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ, అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరిజేసుకుంటే ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక తర్వాత రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి వాళ్ళకి గతంలో ఏ పని చేపట్టుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఒక 18 నెలల కాలంగా ఏ పని చేద్దామన్నా తరచూ ఆటంకాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యమైపోవటం. అంటే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా వెంటనే మొదలు గాకపోవటం. చ ఎంత క్రమశిక్షణతో ఉండాలనుకున్న తీవ్రమైన బద్ధకం ఏర్పడటం ఇట్లాంటివి జరిగుండే ఛాన్స్ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో గూడా మానసిక అశాంతి, ఆందోళన, అలజడి, జీవిత భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాల్ని సమర్థించలేక, సమర్థించకుండా ఉండలేక ఉండేటువంటి ఇబ్బంది ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈయన వక్రించాడో జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకున్న ఈ 136 రోజుల్లో జీవిత భాగస్వామి విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే శత్రువులు లేకుండా చేసుకోవటానికి ఇది మంచి అవకాశం. శత్రువుల్ని జయించొచ్చు. కోర్టు కేసులు ఎవరికన్నా ఉండేటట్లయితే కన్యా రాశి వాళ్ళకి 136 రోజుల్లో వీలైనంత వరకు ఆ హీరింగ్ కంప్లీట్ అయ్యేటట్లుగా, వీలైనంత వరకు పరిష్కారం అయ్యేటట్లుగా చూసుకోండి. లేదా మధ్యవర్తి పరిష్కారాలకెళ్తే ఈ 136 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే శత్రుశేషం వదిలిపోతుంది. రుణశేషం వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి 136 రోజులు మంచి అవకాశం. కాస్త ప్లాన్డ్‌గా, జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే గతంలో చేసిన రుణాల్ని తీర్చుకోగలుగుతారు. కన్యా రాశి అధిపతి అయినటువంటి బుధుడు గూడా మంచి ప్లేసెస్‌లో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. దీంతో పాటుగా ఎప్పుడైతే శని వక్రించాడో ముఖ్యంగా కన్యా రాశి వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. అలాగే రుణాలు తీర్చేయటం గూడా చాలా ఈజీగా, సునాయాసంగా తీర్చేయటానికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చింది గదా అని జెప్పి మరొక పెద్ద రుణం జేసి ఈ రుణం తీర్చాలని మాత్రం చూడొద్దు. ఇలాంటి పిచ్చి పనులనేటువంటిది 136 రోజుల్లో చెయ్యొద్దు. మంచి అవకాశం గనక కొంచెం పద్ధతిగా కొద్దిగా లేట్ అయినా సరే, తక్కువ టైమేం లేదు. 136 డేస్ ఉన్నాయి గనక జాగ్రత్తగా వన్ బై వన్ ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం గూడా కుదుటపడుతుంది. రోగాల నుంచి ఖచ్చితంగా విముక్తి పొందుతారు. ఇది కన్యా రాశి వాళ్ళకి కలిగేటువంటి మంచి బెనిఫిట్స్. ఇక్కడ నేను కొన్ని రాసులు జెప్పాను. ఈ 6 రాసుల వాళ్ళకి వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో గూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానెల్‌లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు జేస్తే ఈ వక్రశని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఏ పనులు చేస్తే ఈ వక్రశని ప్రభావం మీ మీద అస్సలుండదు. ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే, కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో జెప్పాను. అవి ఇప్పుడు జెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే, వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా గావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ జేయటం గావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరన్నా కుంటివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లివ్వటం గానీ, లేదా వాళ్ళ ఆస్పత్రి ఖర్చులకు డబ్బులియటం గానీ, రోగుల్లో గూడా మామూలు రోగులు గాదు, దీర్ఘ రోగులు. దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే, తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులంటే నెలలో, సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఎవరైనా రక్తదానం చేసే అలవాటుంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాసుల్లో
ఆహ్, శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆస్పత్రులకెళ్ళి అక్కడున్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గాని, ఏదైనా పళ్ళు ఇవ్వటం గాని అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు. వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటిది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో గూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.